State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 20న జరిగే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కి ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ పనులన్నీ పూర్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే కొత్తగా హెచ్సిఏ ఏర్పడిందో అప్పుడు రెనోవేషన్ వరకు స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ సగం రెనోవేషన్ వరకు స్టార్ట్ అయింది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చి ఎవరైతే క్రికెట్ కోసం వచ్చే అభిమానులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గతంలో మనకు ఎదురైన ఇబ్బందులు మెయిన్గా కుర్చీలు ఇరిగిపోవడం ఇవన్నీ. సో ఈసారి అవి ఉండకుండా అలాంటి లోపాలు ఈసారి లేకుండా రెనోవేషన్ వర్క్ చేశారు. అండ్ ఇంకోవైపు రెనోవేషన్ వర్క్లో కూడా స్టేడియం అందంగా తీర్చిదిద్దారు. మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. సో ఈ నెల 25న ఎస్సీఏ ఏర్పడాక మొదటిసారి మ్యాచ్ జరిగిపోతుంది. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. అండ్ మనం స్టేడియం కెపాసిటీ విషయానికి వస్తే మొత్తం 39,000 కెపాసిటీతో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఈసారి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో వారి కోసం స్పెషల్గా ఫ్రీ టికెట్స్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పిల్లలు అన్నాక క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. సో వాళ్ళందరికీ ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అన్న నేపథ్యంతో ఈసారి వాళ్ళందరికీ ఫ్రీగా క్రికెట్ చూసే వెసులుబాటుని కల్పించారు ఎస్సీఏ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఈసారి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఇప్పటికే ప్లేయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఎల్లుండి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది హైదరాబాద్కి. సో ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించిన అన్ని వర్క్స్ లైటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి అన్నీ అరేంజ్ చేస్తున్న పరిస్థితి. అండ్ మనకు మ్యాచ్ జరుగుతుందంటే మనకి ఎక్కువగా పబ్లిక్ ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ని ముందుగానే కంట్రోల్ చేయడానికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని ఏర్పాట్లు తీసుకొని ఎలాంటివి డైవర్షన్స్ ముందుగానే ఎవరైతే ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తారో వాళ్ళకు ముందస్తుగానే సూచనలు జారీ చేస్తున్న నేపథ్యం. మ్యాచ్ రేపు అవుతే ఈ రోజు నుంచి మొత్తం అవేర్నెస్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో మనం చూసుకోవచ్చు గతంలో మనకు చేసి మొత్తం పగిలిపోయినాయి ఉండేది. సో ఈసారి అలాంటివి కాకుండా మొత్తం మార్పిడి చేసి మనకు బయట ఏ విధంగా కనిపిస్తాయో స్టేడియాలు మన ఉప్పల్ స్టేడియంకి అదే పూర్వ వైభవం తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. గతంలో చాలా బాగుండేది కానీ కొందరి ఇంతకుముందు ఉన్న ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇవన్నీ ఈసారి ఇలాంటి కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాగానే ఇంకోవైపు మ్యాచ్కి అన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. అండ్ మనకు మెయిన్గా గుర్తుకొచ్చే హైదరాబాద్ అంటే ఎంఎస్ ధోని. సో సిఎస్ మ్యాచ్ కోసం కూడా ఇక్కడ జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వారి కోసం ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో అది జరిగేందుకు నేను ట్రై చేస్తానని ఒకవైపు ఎవరైతే హెచ్సి అధ్యక్షులు ఉంటారో జగన్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకోవచ్చు మొత్తం ఇప్పటికే ఏవైతే టికెట్స్ ఉందో మన గతంలో టికెట్స్ విషయానికే ఎక్కువగా మన క్రికెట్ మ్యాచ్ అంటే గుర్తుకొచ్చేది. ఇక్కడ ఉప్పలో జరుగుతుందంటే టికెట్స్ అనేది పెద్ద సమస్యగా మారింది. సో వాటిని నియంత్రించడానికి ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ ఓన్లీ పేటిఎంలో అప్లై చేసుకునే విధంగా దీన్ని పెట్టారు. మనకు గతంలో జింకానా గ్రౌండ్లో జరిగిన ఇష్యూ. సో వీటినన్నిటికీ చెక్ పెడుతూ ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఎస్సీఏ మెంబర్స్ ఉంటారో వాళ్ళు వీటికన్నింటికి సంబంధించి ఇప్పటికే ఆ టికెట్స్ అన్నీ ఇప్పటికే రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఎవరైతే ఇప్పటికే దాదాపు 80% టికెట్స్ పోయాయి. అండ్ కొన్ని మాత్రం మిగిలిన అండ్ ఇంకోవైపు పిల్లలకు ఫ్రీగా ఇస్తున్నాం. సో మొత్తం మీద ఒక 1 డేలో మొత్తం ఫిల్ అయిపోతున్న పరిస్థితి. అండ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసాం. వాటర్ సదుపాయం కావచ్చు ప్రతి ఒక్కటి టీమ్స్ అన్నీ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మన గతంలో ఏ విధంగా ఉందో ఈసారి ఆ విధంగా కాకుండా ఉప్పల్ స్టేడియం అంటే పూర్వ వైభవం వచ్చే విధంగా ఈ మ్యాచ్ ద్వారా మేము తెలియజెప్తామని ఒకవైపు హెచ్సిఏ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప టీవీ ఉప్పల్ స్టేడియం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.